మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కళ్యాణి రాస్తున్నారు. అంత్య పుష్కరాల సమయంలోనూ శుభకార్యాలు నిషిద్ధమా, వివరించండి అంటూ రాస్తున్నారు. అంత్య పుష్కరాల్లోనూ శుభకార్యాలు నిషిద్ధమా అనేది ఒక గోదావరి నదికి మాత్రమే వర్తిస్తుంది అని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు మాత్రమే గోదావరికి పుష్కరాలు వస్తాయి. గురు బలం ఉండాలి ఏ ముహూర్తానికైనా. గురుడు సింహరాశిలో ఉండటం బలం కలిగింది కాదు కాబట్టి మామూలుగా అటువంటి ముహూర్తాలు ఎవరు పెట్టరు. ఇక్కడ అనుకోకుండా దీనికి దానికి ముడిపడింది. అంటే గురుడి సింహంలో ప్రవేశించడం, గోదావరికి పుష్కరాలు రావటం, కాబట్టి పుష్కరాల సమయంలో శుభముహూర్తాలు పెట్టకూడదు అనుకోవటం అనేది ఒక ఒప్పందం కింద మారింది. మామూలుగా అయితే ఇప్పుడు తర్వాత వచ్చే కృష్ణానదికి కానీ వాటన్నిటికీ ఆ 12 రోజులు పుష్కరాలు ఆది పుష్కరాలు జరిగే 12 రోజులు మాత్రమే శుభకార్యాలు ప్రాంగణంలో ఆ నదీ ప్రాంతంలో జరపకూడదు అని. ఎందుకంటే ఆ సమయంలో వచ్చేటువంటి వారందరికీ కావలసిన అతిథి మర్యాదలు కానీ ఏర్పాట్లు కానీ దాని యందు మనసు లగ్నమై ఉండాలి. ఆ సమయంలో మనం హడావిడిగా శుభకార్యాలు అవి పెట్టుకోవడం సరైన పద్ధతి కాదనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంత్యపుష్కరాలు కూడా, గోదావరి అంత్యపుష్కరాలు కూడా శుభకార్యాలకు ఈ ఒప్పందం దీని ప్రకారం పనికిరావు. ఇంకా గురుడి సింహంలోనే ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే సింహంలో నుంచి కన్యలోకి మారతాడో ఆ మర్నాడు కృష్ణానది పుష్కరాలు కాబట్టి అప్పటి నుంచి పనికొస్తుంది. కృష్ణ దగ్గర ఉన్నవాళ్ళు చేయకూడదు, కానీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి అంత్యపుష్కరాల విషయంలో కూడా శుభముహూర్తాలకు అవకాశం లేదు. మిగతా మూఢములు కానీ ఇటువంటివి ఆ సమయంలో అవి కలిసి ఆ సంవత్సరం చివరి దాకా ముహూర్తాలు లేనట్లుగానే భావించడం మంచిది.